ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. వడ్డీ వసూలు చేసుకున్నారా? ఇంకా డబ్బు అందలేదంట, రాగానే ఇచ్చేస్తాడు. వచ్చేగా ఇంకా ఇవ్వలేదా? మా దగ్గర అయితే వసూలు చేస్తారు, వాళ్ళ దగ్గర ఎందుకు వసూలు చేస్తారు? ఆడికి డబ్బు నిజంగా అందిందా? వచ్చాయి చలపతిరావు గారు. పోలీసులు నర్సింగ్ గారి దగ్గర రికవరీ చేసి ఈ రోజు తెల్లవారుజామున 50,000 ఇచ్చారట. మీరు ముందు వెళ్ళి మీ 4 నెలలు వడ్డీ వసూలు చేసుకోండి. ఎంతైనా మనం కావాల్సిన వాళ్ళం కదా. వస్తాను. ఉంటాను అంకుల్. సుజిత కంప్యూటర్ బాగుంది. మనిషి మంచోడే, అత్యాశకు పోయి మోసపోయాడు. ఈ మధ్య ఇలాగే సుబ్బారావు గారి అబ్బాయి గారిని ఆడు ఎవడో దుబాయ్ తీసుకెళ్తానని ఆశ పెట్టాడు. ఆడు రాత్రికి తలా మొలా తాకట్టెట్టేసి వెళ్ళిపోయాడు. బావా ఇంతకాడ దుబాయ్ తీసుకెళ్ళాడంటవా? ఎక్కడ తీసుకెళ్తాడు? ఈడు తెచ్చిన డబ్బు అంతా నొక్కేసి దుగ్గిరాల దాకా వెళ్ళక దగ్గు వస్తుంది, 2 మంది కొనుక్కొస్తాను ఎస్కేప్ అయిపోయాడు. ప్రతి ఓడికి రాత్రి ఓ అంబానీ అయిపోవాలని ఆశ మరి. నీలాగే ఆడి సంగతి అలా ఉంచు. అర్జెంటుగా ఈడు వడ్డీ సంగతి ఏంటో చూద్దన్నాడు. ఏమయ్యా పృథ్వీ, రండి. నా వడ్డీ డబ్బులు సమకూరాయంట కదా, మ్యాటర్ తెలిసింది. డబ్బులు ఇప్పిస్తామని వచ్చాను. ఏంటి అంత ఆలోచించేస్తున్నా? సార్ అది కొద్దిగా మెటీరియల్ తెప్పిద్దామని. పర్వాలేదు సార్, ఇట్స్ ఓకే. సర్లా, ఇందాక ఇచ్చాను 50,000, అది తీసుకో. పర్లేదు, పోలీసు వాళ్ళు కూడా బాగానే డబ్బులు ఇప్పిస్తున్నారు ఈ మధ్యన. తీసుకోరా బామ్మది. అలాగే బావా, అన్ని ఒరిజినల్ అంటావా? వస్తానయ్యా. మంచిదండి. బిజినెస్ జాగ్రత్త. రేపు నువ్వు నా డబ్బులు ఇవ్వలేదనుకో, షాప్ మరి నేనే మెయింటైన్ చెయ్యాలి. గుడ్ విల్ పోకుండా చూసుకోయా. వస్తా. ఎక్కడ సగం మంది వేస్ట్ క్యాండిడేట్లు ఉన్నారా బామ్మర్ది. షాప్ మన హ్యాండ్ ఓవర్ లోకి వచ్చాక ముందే వాళ్ళ పీకి పారయ్యాలి. ఒరే అప్పారావు గడు 10,000 వడ్డీ ఇవ్వాలి, తెగ వాయిదాలు ఎత్తనాడు. ఇవ్వాలన్నా ఇస్తాడా? చేస్తాడా? ఇవ్వకపోతే చేస్తాడా? జలగలా పట్టి పీడించేస్తావు కదా నువ్వు. నీకు రిటైర్ అయిపోగలవు. నడు. నడవకపోతే బండి కూడా ఎక్కించుకుంటావు నువ్వు. ఓరి మీ అమ్మ కడుపుల మాడా, నన్ను ఇలా నడు రోడ్డు మీద చంపేయడానికి మీరు డిసైడ్ అయిపోయారా? లేకపోతే ఎవడో కెట్టనోడో వడ్డీ కట్టలేనోడో మిమ్మల్ని నా మీదకు పంపుతున్నాడా? సారీ అంకుల్, చూసుకోలేదు. ఒళ్ళు పొగరెక్కి. ప్లీజ్ అంకుల్, 3:30కి లాస్ట్ ట్రైన్. అది మిస్ అయితే మాకు ఇంకో ట్రైన్ లేదు. చాలా దూరం వెళ్ళాలి అంకుల్. మీకెంత అర్జెంట్ అయితే మాత్రం నేను ఎందుకు నోరు మూసుకోవాలరా? 500 కదా, తీసుకో. మరి మొన్నటి వంద ఎవడెత్తాడా? అది తీసుకోండి, మమ్మల్ని వదిలేయండి అంకుల్. మేము తొందరగా వెళ్ళకపోతే మా అమ్మ వాళ్ళు మమ్మల్ని పంపించేస్తారు. ఆహా, అంటే లేచిపోతున్న కేసు అన్నమాట. నా కూతురికి నీ పాటి తెలివితేటలేడిసినా నాకు ఈ కట్నం దరిద్రం తప్పే. త్వరగా పోనీ. తెలివి తక్కువ శనిగ్రహణ కన్నాను. ఏ ప్రేమ, ఏంటి ఆ మిడిల్ క్లాస్ గారితో నీ అఫైర్లు? నువ్వు ఆ కులం తక్కువ దాంతో తిరుగుతూ ఇంకొకసారి నాకు కంటపడ్డావో నిన్ను చంపి నేను చస్తాను. నువ్వు అంతగా ఎంజాయ్ చేయాలనుకుంటే మన కంట్రీ క్లబ్ కి వెళ్ళు, అక్కడ నచ్చిన వాళ్ళు సెలెక్ట్ చేసుకో. అంతేగాని ఆ కంట్రీ ఫ్రూట్ తో మాత్రం తిరగకు. నేను నీకేం తక్కువ చేసాను రా? ఇలా మన బంధువుల ముందు నా పరువు తీసుకున్నావు. ఇదిగో నీ పాస్పోర్ట్ వీసా రెడీగా ఉన్నాయి, ఎల్లుండే ప్రయాణం. అర్థమైందా? దీన్ని పుట్టినప్పుడే చంపేస్తున్నా బాగుండేది. ఛీ పాపిష్టిదానా, నీ వల్ల నా పరువు పోయింది. సొసైటీలో నా పరపతంతా మట్టి కొట్టుకుపోయింది. రేపు నేను ఏ మొహం పెట్టుకుని మహిళా మండలి మీటింగ్లకు వెళ్లేది? నీ కూతురు ఆఫ్టర్ ఆల్ ఒక మిడిల్ క్లాస్ గాడి ప్రేమ కోసం చచ్చిపోయిందని అందరూ రోతగా మాట్లాడుతుంటే నా పరువు ఏం కావాలి? చూడండి సిఏ గారు, నాకు ఈ డెడ్ బాడీ అక్కర్లేదు. నా పరువు తీసి నీ పాపించడానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నా సొమ్ము కాజేయడానికి నా కూతురికి వలవేమని చెప్పిన ఈ మిడిల్ క్లాస్ రోగ్స్ ని మాత్రం వదిలిపెట్టకండి. కావాలంటే ఎక్కడ సంతకం కావాలంటే అక్కడ పెడతాను, వీళ్ళు మాత్రం వదలకండి. అయ్యా, చేతికి ఎదుగుచ్చిన కొడుకు ప్రేమ దోమ అంటూ మాకు కడుపు కోత మిగిల్చాడు. ఈ కులం తక్కువ దాంతో దరిద్ర పుట్టు ప్రేమలో పడి మా వాడి భవిష్యత్తు నాశనం అయిపోయింది. ఒరేయ్, నా పలుకుబడితో నీ అడ్రస్ లేకుండా చేస్తాను. నా స్టేటస్ ఏంటో చూపిస్తారా? ఏంటమ్మా కూతురు సేవను ఎదురుగా పెట్టుకుని స్టేటస్ గురించి మాట్లాడుతున్నాం? ఏం పెద్దోళ్ళండి మీరు? మీ స్టేటస్లు చేతస్థ భావాలతో వాళ్ళని అర్థం చేసుకోలేకపోయారు.
అసలు మీలాంటి తల్లిదండ్రుల్ని కానిస్టేబుల్ సార్. ఈ శవాల్ని పోస్ట్ మార్టం అలాగే సార్. పెద్దోళ్ళు ఏమన్నా జాస్తిగా నకరాలు చేస్తున్నావు చెప్పు. ఓకే సార్ అలాగే సార్. సార్ ఆ పోరగాళ్ళ పోస్ట్ మార్టం రిపోర్ట్ సార్. ఏమైందయ్యా పిల్లలకి? ప్రేమ సక్సెస్ కాకపోతే చచ్చిపోతారయ్యా? ధైర్యం ఉంటే పెళ్లి చేసుకోవాలి, లేకపోతే కాంప్రమైజ్ అయ్యి అమ్మా నాన్న చూసిన సంబంధం అన్నా చేసుకోవాలి. అవును సార్. అంతేగాని ఈ చచ్చిపోవడాలేంటయ్యా? అసలు ఏమనుకుంటారా వీళ్ళు? చచ్చిపోతే పెద్ద గొప్పలు అయిపోయి అనుకుంటారా? అమర ప్రేమికులు అయిపోయి అనుకుంటారా? ఎవరికి గుర్తుంటారా వీళ్ళు? దేవదాసు, పార్వతి, లైలా, మజ్ను కథలు పట్టుకొని వాళ్ళని ఫాలో అవుతుంటారు ఎదవలు. 100కి 90 మంది ప్రేమలో ఫెయిల్ అవుతున్నారు. వాళ్ళందరూ చచ్చిపోతున్నారా? లేదు సార్. సరే, 10వ తరగతి చదివేటప్పుడు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, మీనాక్షి అని. అప్పుడు ఆ పిల్ల లేకపోతే చచ్చిపోవాలనుకునేవాడు. కానీ ఇప్పుడు ఆ పిల్ల జ్ఞాపం కూడా లేదు, దాని మొహం కూడా గుర్తు రావడం లేదు. ఇప్పుడు నేను, నా వైఫ్, నా పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నాం. ఈ పిరికి రాసుకెళ్తా నేను చచ్చిపోయి ఉంటే ఈ రోజు ఇంత అందమైన జీవితం ఉండేదా? సార్. బాధగా ఉందయ్యా. ఏమవుతుందయ్యా పిల్లలకి? జీవితం గురించి ఎందుకు ఆలోచించట్లేదు? ఇంత విలువైన జీవితాన్ని ఇలా అర్ధాంతరంగా నాశనం చేసుకున్నారు. హలో హలో, ఆ చెప్పే, వస్తున్నాను. ఆ తిట్టుకో, ఆఫీస్ పని మీదే ఉన్నాను ఇక్కడ. ఆ తిట్టుకో, వచ్చేస్తున్నాను. అరగంటలో ఇంట్లో ఉంటాను, నువ్వు ఫోన్ పెట్టి. సార్ అమ్మగారి ఫోనా సార్? అలా అయితే అర్జెంట్గా వెళ్ళండి సార్. నీకు పెళ్ళైందా? అవలేదు సార్. చేసుకోకు, ఈ ఆడోళ్ళు ప్రాణాలు తోడేస్తారు. సరే సార్. అని నాకు విషయం అర్థం కావట్లేదు బాసు. నువ్వు ఈ మధ్య ఆ చలపతి గారితో ఎక్కువ దోస్తం చేస్తున్నావు ఏంటి? తెలియకడిగా నేను నీకు కథ చెప్పనా? చెప్పు. ఓ వెధవ. ఏది నువ్వు? కాదురా, పృథ్వీగాడు. ఓహో. ఓ మేధావి. ఏది ఆ నర్సింగ్ గడిపి? ఏంట్రా నువ్వు కూడా మేధావు కదా. సారీ బాసు. నువ్వు ఇలా కథ మధ్యలో ఆపితే నేను వెళ్ళిపోతాను. వద్దు బాసు, ఆపండి, చెప్పండి. ఓ అప్పులోడు, అది ఆ చలపతి గాడు. వాడు కూతురు, ఓ షాప్, అది కథ. ఓకే, అదవా. ఒక మేధావి, ఒక అప్పులోడు, ఆడి కూతురు, ఓ షాపు. నాకేం అర్థం కావట్లేదు కథ. కథ కాదురా, లైఫ్, జీవితం. ట్విస్ట్ ఏదన్నా? ఇదిగో ఈ వెధవని ఈ అప్పులోడు అప్పులు తీర్చలేదని ఎలకొడతాడు. అప్పుడు ఈ మేధావి, అదే నేనరా, ఈ అప్పులోడు కూతుర్ని పెళ్లి చేసుకుంటాడన్నమాట. అది కదా. మరి ఏలు షాపు? ఇది ఎవరు వేలరా? ఆ ఏలైతే మీ ఏలే. షాపు నాదే. వస్తా అన్నా. సూపర్ అన్నా. ఏంటి ఏదో చెప్పాలన్నా? ఏం లేదండి, నాకు ఇంట్లో బోర్ కొడుతుంది. రోజు సీరియల్ చూడడం, మీకోసం ఎదురు చూడడం. అయితే ఏం చేస్తావు? ఆటో మనిపించి పిల్లల్ని నేనే రోజు స్కూల్లో డ్రాప్ చేస్తాను. ఓకేనా? ఓకే. మరి మరి నేను ఏదైనా పార్ట్ టైం జాబ్ కూడా జాయిన్ అవుతాం అనుకుంటున్నాను. వద్దు సుజీ. వినండి, లక్ష్మి అక్క చెప్పింది, వాళ్ళ పక్క స్ట్రీట్ లో ఒక గార్మెంట్ ఫ్యాక్టరీ ఉందంట. అక్కడ బోల్డ్ అని వేకెన్సీలు కూడా ఉన్నాయట. నేను కష్టపడటం నాకు ఇష్టం లేదు. చూడు పృథ్వీ, ఇది కష్టం కాదు, నేను నిజంగా చెప్తున్నాను. మనమిద్దరం కలిసి పనిచేద్దాం. ఖర్చులు తగ్గించుకునే ఆదాయం పెంచుకుంటే ఎలాంటి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అయినా తీరిపోతాయి. వేడి నీళ్ళకి చన్నీళ్లు తోడు. ప్లీజ్ కాదనుకో, మాట్లాడవే. ప్లీజ్ పృథ్వీ, లెట్ మీ బి పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఓకే, కానీ ఇప్పుడే చెప్తున్నా, నీకు ఏ రోజు కష్టం అనిపిస్తే ఆ రోజే మానేయాలి. ఓకేనా? మ్.